మనకి రేపు రాబోయే మాంచెస్టర్ టెస్ట్లో ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ టీం గెలిచి తీరాల్సిందే, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఎందుకు పోయి ఆ ప్రతీకారం అన్నామంటే, సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి హ్యారీ బ్రూక్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. అయితే ఇక్కడ హ్యారీ బ్రూక్ ఏమన్నాడు తెలుసా ప్రెస్ కాన్ఫరెన్స్లో? మీరు ఒకసారి సెకండ్ టెస్ట్లో చూసుకోండి. సెకండ్ టెస్ట్లో మా ముందు ఎక్కువ టార్గెట్ని పెట్టింది ఇండియా. ఎందుకు? మాకు వాళ్ళు భయపడ్డారు, మేము ఎంత టార్గెట్ అయినా సరే చేసి చేస్తాము అని చెప్పేసి వాళ్ళు భయపడే మా ముందు అంత టార్గెట్ పెట్టారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మేము ఓడిపోయాం. అయితే అది పక్కన పెడితే మొన్న థర్డ్ టెస్ట్లో లార్డ్స్ వేదికగా వాళ్ళు మా బ్యాట్స్మెన్స్ని టార్గెట్ చేస్తూ కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేశారు. అది మేము డ్రెస్సింగ్ రూమ్లో నుంచి కూడా మేము చూసాము. సో దాని తర్వాత మేము ఫిక్స్ అయ్యాం, ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ క్రికెట్ టీంని వదలకూడదు, ఖచ్చితంగా మేము ఇక నుంచి ఇండియా మీద ఆధిపత్యం చెలాయించాలా. సో మరి రాబోయే మ్యాచ్లు అన్నీ కూడా మేము గెలవాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మేము బౌలింగ్ చేసాం, దాంతో వాళ్ళు తల వచ్చారు. సో లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే, సో కాబట్టి రేపు జరగబోయే 2 టెస్ట్లో కూడా మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం. సో ఇండియాని మరి కేవలం ఒక్క మ్యాచ్ గెలుపుతోనే వెనక సాగనంపుతాం అని చెప్పేసి హ్యారీ బ్రూక్ కూడా మాట్లాడాడు. సో మరి ఇవన్నీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఏ ఇండియన్ క్రికెట్ ప్లేయర్కైనా సరే కాలిద్ది. సో మరి ఎందుకంటే మనకి అంత ముందు చూసుకుంటే ఇదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 సార్లు ఫైనల్కి వచ్చాం. రీసెంట్గా చూసుకుంటే T20 వరల్డ్ కప్ గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఇంత మంచి టీం ఉంచుకొని మనం మరి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటే మన వాళ్ళు ఊరుకుంటారా? సో ఖచ్చితంగా రేపు జరగబోయే టెస్ట్లో వాళ్ళని చిత్తుగా మన వాళ్ళు ఓడించి తీరాల్సిందే.